ధనుస్సు రాశిలో జన్మించారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే ధనుస్సు రాశి వారికి తృతీయంలో శనీశ్వరుడు ఉన్నాడండి. ఇప్పుడు ప్రెజెంటు 2025 మార్చ్ 28వ తారీఖు వరకు తృతీయంలోనే శనీశ్వరుడు ఉన్నాడు. ఈ తృతీయంలో ఉన్నటువంటి శని 30 తర్వాత 4వ స్థానమైనటువంటి శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అర్ధాష్టమ శని అనేది కూడా ధనుసు రాశి వారికి స్టార్ట్ అవుతుంది. అర్ధాష్టమ శని నడిచినప్పుడు మనకు జరిగేటువంటి నష్టాలు ఆస్తి నష్టం, భూ వివాదాలు, కోర్టు కేసులు, గొడవలు, సంతాన సమస్య, భార్యాభర్తల మధ్య విభేదాలు, విదేశీ ప్రయాణాలలో అలసత్వం, ఏదైనా అనుకుంటే ఆ పని పూర్తి అవ్వకుండా పెండింగ్లో పడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మరి ఈ సమస్య నుండి బయటపడాలంటే ఒకటే ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అది మార్చి 28వ తారీఖు కుంభరాశిలో ఉన్నప్పుడు శని తప్పకుండా శని హోమం జరిపించుకుంటే నెక్స్ట్ రాబోయే 30 సంవత్సరాలు కూడా ఈ ధనుసు రాశి వారికి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. పదే పదే చెప్తున్నాను, దీన్ని మిస్ చేసుకోకండి. ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఈ నెల 28వ తారీఖున శని హోమం జరిపించుకోండి. ఇది ఆఖరు శని హోమము. నేను 2.5 సంవత్సరాల నుండి చెప్తున్నాను, ఇది ఫైనల్కి వచ్చేసిద్దండి. ఇక్కడ కనుక మనం మిస్ చేస్తే మళ్ళీ మన జీవితంలో 30 సంవత్సరాల తర్వాత మనకి శని హోమం వస్తుంది. ఒక్కొక్క రాశి చక్రంలో శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇలా మొత్తం 12 రాశులు